నా భర్తతో ఎలాగో నడుచుకోవాలో నాకు తెలియదు ప్రభువా. మా ఇద్దరికి తరచూ గొడవ వస్తుంది, నాకు జ్ఞానం అయ్యా. నా భార్య ఎదుట ఎలాగూ ప్రవర్తించాలో నాకు అర్థం కావట్లేదయ్యా. జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నావు, అంత జ్ఞానం వేడిస్తే నేను ఎట్టెందుకుంటాను ఆయన? ఆ మనిషి నన్ను పదే పదే బాధ పెడుతుంది తండ్రి, నా జ్ఞానం అయ్యా, ఆమెతో ఎలా నడుచుకోవాలో అను. నువ్వు ఆ మెళకువలు నీకు ఇస్తాడు దేవుడు, అంతే. బయట ప్రజలు నాకంటే తెలివి గలవారు తండ్రి, వాళ్ళు చాలా జ్ఞానంగా ఉన్నారు, వాళ్ళు ఎదుట ఎలా నడుచుకోవాలో నాకు చేత కావట్లేదయ్యా. నా తండ్రి కాదు, ఆ ప్రజల ముందు, బయట ప్రజల ముందు ఎలా బ్రతకాలో నాకు తెలివిని అయ్యా అను. నువ్వు ఆ మెళకువ ఇస్తాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు, అతడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు, అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక అడుగవలెను. సందేహించుచు అడుగువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గములో ద్విమనస్కుడు గనుక ప్రభువు యొద్ద తనకేమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు. వాడు అస్థిరుడు గనుక ప్రభు దగ్గర నుంచి వానికి ఏమి దొరకదు అంటాడు. అక్కడ ఉందా? స్తోత్రం. కాబట్టి అడిగేవాడు ఏమనాలి? సంపూర్ణ విశ్వాసంతో అడగాలి. ఏ జ్ఞానం అడుగుతావు? మొట్టమొదట మొదలు పెట్టండి, దేవా నీతో ఎలా నడవాలో, నీ ఎదుట ఎలా బ్రతకాలో నాకు తెలివి లేదు, జ్ఞానము నీ అయ్యా అని అడుగు. దేవునికి స్తోత్రం. ప్రభువుతో నడవడానికి కావలసిన జ్ఞానం ఆయనే ఇవ్వాలి నీకు, లేకపోతే నీ వల్ల నా వల్ల కాదు. నీ బలహీనతను నీవు దేవుని ఎదుట ఒప్పుకున్న ఎడల ఆయన బలం నీలో పనిచేసింది సోదరి సోదరుడా, అది రహస్యం.